మన ఇండస్ట్రీలో కట్టిన కోట, తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ కోట పోలేదండి, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ పర్సనల్గా ఒక తెలుగువాడుగా, ఒక తెలుగు యాక్టర్గా, ఒక తెలుగు ఇండస్ట్రీ పర్సన్గా నాకెందుకో మనం తెలుగు వాళ్ళం ఆయన్ని ఒక ఇండస్ట్రీగా అంత గ్రేట్గా సెలబ్రేట్ చేయలేదనిపిస్తుంది నాకు. మనం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళనో బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ మన కూడా ఉన్న ఇంత గొప్ప లెజెండరీ యాక్టర్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు. అండ్ అంటే నేను కూడా అందరం కలిసి అనిపించింది. బట్ ఆయన ఈరోజు మనకి ఫిజికల్గా మనతో లేరు, కానీ ఆయన ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఉంటారు. ఆయన అంత గొప్ప యాక్టర్, మళ్ళీ అది ఇంకెవరు రీప్లేస్ చేయలేరండి. ఆయన విలన్ చేస్తే విలన్ ఎంత క్రూరంగా ఉంటాడా అని చూస్తాం. అదే ఒక మంచి మనిషి పాత్ర చేస్తే మనిషి ఇంత మంచిగా ఉంటారా అని చూస్తాం. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తే అరే అది మన సొంత తండ్రిలాగా అనిపిస్తుందని ఒక ఫీలింగ్ తీసుకొస్తాడు. అండ్ ఒక కామెడీ చేసిన ఆయన కామెడీ గురించి ఇంక చెప్పక్కర్లేదు. అండ్ అలాంటి ఒక గొప్ప యాక్టర్తో నేను స్క్రీన్ పంచుకోవడం అనేది నాకు ఈ జన్మకు చేసుకున్నది ఒక పెద్ద అదృష్టం అండి. అండ్ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీకి ఆ దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా చల్లగా ఉండాలి దేవుళ్ళ మధ్యలో. ఆ దేవుళ్ళతో పాటు ఉండి మా అందరికీ దేవుళ్ళు ఇచ్చి. అండ్ వ్యక్తిగతంగా మీ ఫ్యామిలీతో ఎలా ఉండేవారు? అంటే మంచి మోహన్ బాబు గారితో కూడా చనువుగా ఉండేవారు. అవును, చాలా చనువుగా ఉండేవారండి. నాన్నగారితో ఆయన ఎప్పుడు ఒకరు కౌంటర్లు వేసుకునేవాళ్ళు. అండ్ కోట శ్రీనివాసరావు గారు ఆయన కౌంటర్ వేసాడంటే ఆ కౌంటర్ని మనం రీకౌంటర్ ఉండదు, పనిపోయేది. అండ్ నేను గుంటూరు రోడ్ అప్పుడు షూటింగ్ చేస్తుంటే బైక్ అదే చెప్తూ అందరు నవ్వుతున్నారు లోపల. ఆ సీక్వెన్స్ చెప్తే ఆయన నన్ను తిట్టిన విధానం, నేను బైక్ స్కిడ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంటే ఆ ఫైట్కి స్కిడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, కరెక్ట్గా స్కిడ్ అవ్వాలని చేస్తే ఆయన పెద్ద ఆయన చూసుకోలేదు. నేను ఆ పక్కన ఉన్నారు సీట్ పక్కన అనేసి మళ్ళీ తిప్పుతుంటే కనిపించారు. దిగెళ్ళా సారీ అని కాలుకి దండం పెట్టాను. సారీ చూసుకోలేదండి దుమ్ములేస్తుందంటే